దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం. ఎంతమంది బాగున్నారా? ఎలా ఉన్నారు? 2 దినాలు ముంబై అయిపోయిన ఇది 3వ రోజు. దేవుని మహాకృపను బట్టి ఈ 3వ దినం ఎంతో బలంగా జరగాలని ప్రే చేయండి. 2 రోజులు చక్కగా జరిగాయి. మీ కుటుంబాలు ఎలాంటి బాధలు ఉన్నారు, ఏ చింతలు ఉన్నారు, ఏ దిగులుతున్నారు, ఎలాంటి వేదన గుండా ప్రయాణం చేస్తున్నారు, నిందల గుండా, అవమానాల గుండా, శ్రమ కష్టం గుండా, దేవుడు విడివడి ఎడబాయుడు. ఆయన కృప నిరంతరం ఉంచే దేవుడు, కనికర స్వరూపుడు, కరుణా సంపన్నుడు, దయాదాక్షిణ్య నిపుణుడు, దీర్ఘశాంతుడు, కృపని సమృద్ధిగా పంచువాడు, దయను పెంచువాడు. కాబట్టి దేవుని విడవకండి, గట్టిగా పట్టుకోండి. ఈరోజు ఒక్క మాట చదువుతున్నాను. హోషేయ గ్రంథం 14:7 అతని నీడ యందు నివసించేవారు మరలి ధాన్యం వలె వారు తిరుగు మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వికసింతురు. ధాన్యం మొలిచినట్టు మొలవబోతున్నామట. వింటున్నావా? ధాన్యము మొలకెత్తుతుంది. ఆయన నీడను ఉండేవారు. దేవుని నీడలో మనం ఎలా ఉంటాము? ఆయన నీడ లాంటిదండి, ఆయన సన్నిధి లాంటిది కదా. ద్రాక్ష చెట్టు వలె ఫలిస్తావు, వికసిస్తావు. ధాన్యం వలె ఆ యొక్క మొలకెత్తుతావు. పైకి రావటము, ఫలించటం. నేను నిన్ను పైకి లేపేదను, ఫలించేదవు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను పైకి లేపేదను, ఫలించేదవు. కాబట్టి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. జరుగుతున్న మీటింగ్స్ కొరకు ప్రే చేయండి. మీ కొరకు ప్రే చేసుకోండి. పొద్దున సాయంత్రం కల్వరి మినిస్ట్రీ కొరకు లైవ్లో ఎక్కిపించి ప్రేయర్లో ఉండండి. మన మినిస్ట్రీ ఇంకా ఎదగాలని, మీ కుటుంబాలు ఎదగాలని మేము మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాం. చక్కటి పాటలు వింటున్నారు. నీతి సూర్యుని రెక్కల కింద పొద్దున లేచి వినండి. తర్వాత నీ చేతి కార్యం వింటూ పాడండి. ప్రభు అద్భుతం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధి బాధలు ఉన్న వారికి విడుదల కలిగి, ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక దీవెనలు, కుటుంబపరమైన దీవెనలు, మానసిక ఒత్తిడి నుంచి విడుదల, పిల్లలు లేని గర్భాలు తెరిచి ఈరోజు దీవించండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ అయ్యా మా కల్వరి మినిస్ట్రీలో సంఘాలు, సేవకులు ఒక అభివృద్ధి పొంది ఆశీర్వదించబడి ఆత్మీయ మేలు పొందుటకు ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరికే కొదవున్న తీర్చండి. మహిమలో నుండి నిత్యము నేను స్తుతించే బిడ్డలుగా చేయండి. ఆయన ఆరోగ్యాలతో నింపండి. ఆర్థిక బంధకాలు తెంచండి. ప్రభా, ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ సంఘాల్లో లేవాలి. కల్వరి మినిస్ట్రీని కూడా ఒక నూతనత్వంలో నడిపించి జరుగుతున్న కార్యక్రమాల్లో బిడ్డలందరిపై శుభములు, దీవెనలు పలుకుతూ మరొక్కసారి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను దీవిస్తూ ఎవరైనా రోగాలతో ఉంటే స్వస్థపరిచి నార్మల్ రిపోర్ట్స్ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. ఫేస్బుక్ లైక్ చేయండి. దీంతోపాటు అక్షయ ప్రవీణ్ అఫీషియల్ ఛానల్ చక్కటి పాటలు, మరి నీ చేతి కార్యము రోజు వినండి. హృదయపూర్వకంగా చేరితి నిన్నే, అద్భుతంగా ఆయన పాదాల చెంత చేరి నిన్ను లోతులకు నడిపించే పాట, మరి నీతి సూర్యుని రెక్కల కింద వాగ్దానం పాట వినండి. రెండవదిగా ఈరోజు 3వ రోజు ముంబై ప్రార్థన చేయండి. ఘనంగా పరిశుద్ధాత్మదేవుడు జరిగించి ఆయన నామాన్ని ఘనపరచాలి. మీ కుటుంబాలు, మీ జీవితాలు దీవించబడాలి. ప్రతి శనివారం మరి అద్భుతమైన ఉజ్జీవ స్వస్థత విడుదల సభ కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ నగర్లో ఈవినింగ్ 5-9. దీంతోపాటు ఆదివారపు ఆరాధనలు బెల్లంపల్లిలో కూడా శనివారం స్వస్థత సభ, ఆదివారపు ఆరాధనలు కుటుంబాలుగా పాలు పొందండి. ఆత్మీయ మేలు పొందండి. 28వ తారీఖు ఈ నెల 28 అద్భుతంగా దైవజనుల సదస్సు ఉదయం 9 నుంచి రాత్రి 9 కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్లో ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.